ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివినటువంటి యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దావీదు మహారాజు ఈ కీర్తనను రచించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు దావీదు మహారాజు అంటున్నటువంటి విషయం ఏంటంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి, అంటే నీ కృపను బట్టి నేను నీ మందిరంలో ప్రవేశించదను అంటున్నాడు. నా దేవుని పిల్లారా, మరి మహారాజుగా ఉన్నటువంటి మరి దావీదు గారు మరి దేవుని మందిరంలో ప్రవేశించటానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ నేనైతే నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను, నీ కృపను బట్టి నేను ప్రవేశిస్తాను, నీ కృపాతిశయమును బట్టి నేను నీ సన్నిధిలో ప్రవేశిస్తానని ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆలోచించండి, మరి దేవుని యొక్క మందిరములోనికి మనం ప్రవేశించే వారిగా ఉండాలండి. చాలామంది కూడా దేవుని మందిరానికి ఎంతోమంది దూరం అయిపోతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి దూరం అయిపోతున్నటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి దూరం అయిపోతున్నటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. అనేక దగ్గరలోకి ప్రవేశిస్తున్నారు, కానీ దేవుని మందిరములోనికి ప్రవేశించడానికి నా దేవుని బిడ్డలారా మనసు లేనటువంటి ఆత్మీయులను మనం చూస్తూ ఉన్నాం. మనసు లేనటువంటి క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనికి ప్రవేశించడానికి మనం ఎన్నడూ కూడా వెనకాళ్ళగా ఉండకూడదండి. అవును ప్రియులారా, మనం ఎన్నడూ కూడా దేవుని సన్నిధి విషయంలో, దేవుని మందిరం విషయంలో మనం ఎన్నడూ కూడా దూరం కాకూడదు. చూడండి, దావీదు అంటున్నాడు, నేనైతే ఇతరులతో మరి అతనికి సంబంధం లేదు, కానీ మరి నేనైతే మాత్రము నీ కృపాతిశయమును బట్టి, నీ కృపను బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తానయ్యా, నీ మందిరములో నేను నిలిచి ఉంటానయ్యా, నీ మందిరములో నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ మందిరములో నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని దావీదు యొక్క హృదయములో ఉన్నటువంటి వాంఛ ఏమిటో మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనము మరి ఆ రీతిగా పరిగెత్తటానికి, ఆ రీతిగా మనము వేగిరి పడటానికి ఇటువంటి కృప ఇదిగో అనేకులకు దేవుడు ఇవ్వాలండి. అనేకులు ఆ కృప చేత ఆకర్షించబడాలి, ఆ కృప చేతనే మందిరములోనికి పిలవబడాలి. ఆ కృప అనేకులను మందిరములోనికి తీసుకొని రావాలి. కనుక అటువంటి కృపని దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ ఉదయకాలం ముందు నా ప్రభ మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములయ్యా. అవును ప్రభా, అయా ఇదిగో నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అనేకులకు నశించిపోతున్న ఆత్మలకి నా ప్రభ మీరు అనుగ్రహించండి. అనేకులు ప్రవేశించాలయ్యా, అయా నీ సన్నిధికి ప్రవేశించాలయ్యా, నీ మందిరపులోనికి అయ్యా ప్రవేశించాలయ్యా. ఇటువంటి కృపను నా ప్రభ అయా అల్పులమైన మాకు మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.